పామును కొట్టినా అది సచ్చే వరకు కొట్టాలి. కాకపోతే తేడా వస్తే అది ఏ మాత్రం కాస్త జీవం ఉన్నట్టు ఉంటే మాత్రం తిరిగి మనను కాటేస్తుందన్నది ఒక నానుడి ఉంది. ఇదే విధానాన్ని ఇప్పుడు సచ్చే వరకు కొట్టాలి అన్నది టీడీపీ కూడా వైసీపీ విషయంలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే ఘోర ఓటమిని వైసీపీ కూడా మూటగట్టుకుంది కదా. అంటే అదే సందర్భంలో వైసీపీ ఓడిన 40% ఓటు బ్యాంకుతో ఇంకా బలంగానే ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య కాస్త తక్కువ ఉన్నప్పటికీ ఎమ్మెల్సీలో మాత్రము, అంటే శాసన మండలిలో మాత్రం ఆ పార్టీకి ఏకంగా 38 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. ఎమ్మెల్సీల బలం అంటే మామూలు విషయం కాదు. ఇది చాలు మళ్ళా వైసీపీ ఏపీలో నిలదొక్కడానికి. అయితే వైసీపీని దెబ్బకొట్టాలంటే ఏం చేయాలి అని టీడీపీ ఆలోచిస్తుందో తెలుసా? మామూలుగా కాదు. మొత్తం ఆయుపట్టు, వైసీపీ ఆయుపట్టు మీదనే కొట్టేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయే ప్రయత్నము చంద్రబాబు అమలు చేయబోతున్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అయితే ఆ మాస్టర్ ప్లాన్ని ఎలా అమలు చేయాలనే దాన్ని ఇప్పటికే ఇంటర్నల్గా ఆయన కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీని నామరూపాలు లేకుండా చేసేలా చంద్రబాబు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఏంటి? అది ఆయన ఎప్పుడు అమలు చేయబోతున్నారు? దాని తీవ్రత ఏ మేర ఉంటుందన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మా లింకులు ఇతరులకు షేర్ చేయండి. వెల్కమ్ టు జానోజాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. ఏపీ రాష్ట్ర రాజకీయాలు నివురుగప్పిన నిప్పుల లోపున మండుతున్నాయి. ఎంతో వేడి సెగలును వెదజల్లుతోంది. ఇటీవల ఘోర ఓటమి పాలైన వైసీపీ రాష్ట్రంలో మళ్ళీ తాను పుంజుకోవాలంటే తనకు ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ శాసన మండలి అని ఇప్పటికీ నిర్ధారణకు వచ్చింది. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి ఏకంగా 38 ఎమ్మెల్సీల బలం ఉంది. అదేవిధంగా అధికార టీడీపీకి వైసీపీ కంటే చాలా తక్కువ బలం ఉంది శాసన మండలిలో. మరో 3 ఏళ్ల పాటు వేచి చూస్తే తప్ప శాసన మండలిలో టీడీపీ తిరిగి పుంజుకునే అవకాశాలు లేవు. అంటే రేపు సమీప భవిష్యత్తులో టీడీపీ సర్కార్ చేసే ఏ బిల్లు అయినా సరే అసెంబ్లీలో సునాయాసంగా గట్టెక్కిన, ఎందుకంటే ఏకంగా 164 ఎమ్మెల్యేల బలము, ఇటు జనసేన యొక్క 21 మంది ఎమ్మెల్యేల బలము, బీజేపీ యొక్క 8 ఎమ్మెల్యేల బలం ఉంది. కాబట్టి అసెంబ్లీలో సునాయాసంగా బిల్లులను నెగ్గుకునే అవకాశం ఉంది. అయితే వచ్చిన సమస్య అంతా శాసన మండలిలోని టీడీపీకి. ఎందుకంటే అక్కడ ఏకంగా 38 ఎమ్మెల్సీల బలము, అక్కడ దాదాపుగా 38 ఎమ్మెల్సీల బలము శాసన మండలిలో వైసీపీకి ఉంది. ఈ బలముతో టీడీపీ సర్కార్ తీసుకొచ్చి ఏ బిల్లునైనా అడ్డుకునే సత్తా వైసీపీకి ఉంటుంది శాసన మండలిలో. ఈ విషయము టీడీపీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే 2019 నుంచి 2022 వరకు, అంటే అప్పుడు 2019 ఎలక్షన్లో ఓడిపోయిన టీడీపీకి కూడా శాసన మండలిలో బలం ఉండేది. అప్పుడు వైసీపీకి బలం నామినల్గా ఉండేది శాసన మండలిలో. 2002 తర్వాత శాసన మండలిలో బలం, అంటే 150 సీట్ల బలం ఉన్న వైసీపీకి నాడు ఒక్కసారిగా శాసన మండలిలో బలం పెరిగిపోయింది. కానీ టీడీపీ బలము 2002 తర్వాత పూర్తి తగ్గిపోయింది. 2019 నుంచి 2022 వరకు వైసీపీ తీసుకొచ్చిన అనేక బిల్లులను తనకున్న సంఖ్యాబలం ద్వారా శాసన మండలిలో నాడు టీడీపీ అడ్డుకోగలిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రయత్నం చేసింది, నిర్వహించగలిగింది కొన్ని విషయాలలో.
ఈ విషయాన్ని ఈ వాస్తవం ఇప్పుడు టీడీపీ సర్కారుకు బోధపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు శాసన మండలిలో కూడా టీడీపీ బలం తక్కువగా ఉంది, వైసీపీ బలం ఏకంగా 38 సీట్ల వరకు ఉంది, 38 ఎమ్మెల్సీ సీట్ల వరకు ఉంది. అందుకే ఈ కారణం చేతనే ఇటీవల జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మాకు అసెంబ్లీలో కేవలం 11 ఎమ్మెల్యేల బలం ఉంది, మాకు మాట్లాడుకునే అవకాశం రాకపోవచ్చు, ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తి ఉండకపోవచ్చు, ఆ అవకాశం కూడా శాసనసభలో మాకు దక్కే అవకాశం లేదు, కాబట్టి ఎమ్మెల్సీలుగా మీకు ఆ బలం ఉంది, మన పార్టీకి శాసనమండలిలో ఆ బలం ఉంది, మీ బలంతో టీడీపీ సర్కార్ని అడుగడుగును అడ్డుకోండి, ఏదైనా సరే ప్రజా వ్యతిరేకతను ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మనకు సరైన ప్లాట్ఫామ్ వేదిక శాసన మండలియే, కాబట్టి శాసన మండలిలో ప్రభుత్వాన్ని కట్టడి చేస్తే మనం తిరిగి ఏపీలో పుంజుకునే అవకాశం ఉంది, మళ్ళీ మనము పూర్వ వైభవం చూసే అవకాశం ఉందని తన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి జగన్ చేశారు. అంటే ఆ పరిస్థితి ఉంది. ఈ వాస్తవాన్ని గమనిస్తున్న టీడీపీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏంటిదంటే వైసీపీ బలం ఉన్నది ఇప్పుడు శాసన మండలిలో, కాబట్టి శాసన మండలిలో ఆ పార్టీ యొక్క బలమే లేకుండా చేస్తే ఎలా ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన మొదలైనట్టు సమాచారం. అంటే పార్టీ ఫిరాయింపులు కాదు, పార్టీ ఫిరాయింపులు ఒకవేళ అవకాశం ఉంటే అది చేసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువగా శాసన మండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందన్నది చంద్రబాబు మధ్యలో ఉన్న మాట అని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే గతంలో కూడా శాసన మండలి ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాడు టీడీపీ పార్టీ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఈ రెండవ సభ శాసన మండలితో అనవసరమైన సమయం వృధా అని నాడు ఈ శాసన మండలిని రద్దు చేశారు. ఆ తర్వాత శాసన మండలిని మనము ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూడలేదు. కాకపోతే 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వము నాడు పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి శాసన మండలిని పునరుద్ధరించారు. అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ సర్కారం ఉండడంతో సునాయాసంగా మరోసారి శాసన మండలి ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అది కొనసాగింది. ఇప్పుడు అదే శాసన మండలిని రద్దు చేస్తే ఎలా ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇటీవల 2000 ఎలక్షన్లో ఎన్డీఏ కూటమిగా టీడీపీ ఏర్పడింది. అంటే జనసేనతో పాటు బీజేపీతో జత కట్టింది. ఈ సందర్భంగా మన జనసేనకు 21 సీట్లు, ఇటు బీజేపీకి 10 సీట్లు అసెంబ్లీ సీట్లు, జనసేనకు 2 ఎంపీ సీట్లు, బీజేపీ 6 ఎంపీ సీట్లను పొత్తు కింద ఇచ్చింది టీడీపీ. దీనికోసం టీడీపీలోని సీనియర్ నేతలు చాలా మంది త్యాగం చేశారు. తామంటే పోటీకి దిగకుండా ఆ పార్టీలకు సీట్లు కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు త్యాగం చేశారనే ఒక భావన ఉంది. వాళ్ళంతా రేపు ఎమ్మెల్సీ పదవులను ఆశించే అవకాశాలు పుష్కలంగా ఉన్న డిమాండ్ కూడా ఇప్పటికే మొదలైంది. ఇప్పుడు శాసన మండలిని రద్దు చేస్తే సమస్య మళ్ళీ చాలా తీవ్రంగా ఉంటుంది, పార్టీలో అసంతృప్తి పెరిగిపోయే అవకాశం ఉంది, కాబట్టి శాసన మండలిని రద్దు చేసే సాహసం చేయొద్దన్నది చంద్రబాబుకు ఆయన సన్నిహిత వర్గాలు సీనియర్ నేతలు సూచిస్తున్నారట. అయితే గతానికి భిన్నంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుంటున్న చంద్రబాబు శాసన మండలి రద్దు నిర్ణయంలో పార్టీ నేతల సీనియర్ల అభిప్రాయం పరిగణలో తీసుకుంటారా, లేకుంటే జగన్ను రాజకీయంగా ఫినిష్ చేసేందుకు శాసన మండలి రద్దు చేయడమే సరైన మార్గంగా భావించి రద్దు చేస్తారా అన్నది మున్ముందు చూడాల్సినది. అయితే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. శాసన మండలిని రద్దు చేయకుండానే దాని యొక్క పవర్స్ తీసేయాలి, దాని కొరలు పీకే ఆలోచన కూడా చంద్రబాబు ప్లాన్ బి కూడా ప్లాన్ బి కూడా స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం. ఏంటి ఆ ప్లాన్ బి అంటే శాసన మండలి అమలులో ఉన్నప్పటికీ దాన్ని ఇన్యాక్టివ్ చేయడం, అంటే యాక్టివ్గా లేకపోవడం, పవర్ లేకుండా అన్ని ఇన్యాక్టివ్ చేయడం వంటి నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్టు సమాచారం. అంటే శాసన మండలిని సుస్థ చేతన వ్యవస్థలోకి తీసుకుపోవడం
అనే ఆలోచన ఇది. అయితే రాజ్యాంగంలో ఈ అవకాశం ఉందా? ఇంతవరకు దేశంలో ఈ రాజ్యాంగ వ్యవస్థలను సుస్థ చేతన వ్యవస్థలోకి తీసుకుపోయిన సందర్భాలు లేవు, ఆ పరిస్థితి లేదు. అయితే ఈ శాసన మండలిని అలా చేసే అవకాశం ఉందా అన్నది కూడా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ నిపుణులతో అంతర్గతంగా చర్చ చేస్తున్నట్టు సమాచారం. ఇటు రద్దు చేయడమా లేకుంటే శాసన మండలిని సుస్థ చేతన వ్యవస్థలోకి తీసుకుపోవడం ద్వారా ఇన్యాక్టివ్ చేయడమా అంటే అప్పుడు సహజంగా శాసన మండలిలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చే ఏ బిల్లుకు ఆటంకం ఏర్పడదు, వైసీపీ అడ్డుకునే అవకాశం ఉండదు, ఆ పార్టీకి ప్రజా గొంతు అనేది ఉండదు. కాబట్టి ఈ 2 ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్ అమలు చేయాలన్నది చంద్రబాబు యొక్క ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయము ఆయన సన్నిహిత వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఈ విధంగా వైసీపీని ఏపీలో నామరూపాలు లేకుండా చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. అయితే శాసన మండలిని రద్దు చేస్తారా లేక సుస్థ చేతన వ్యవస్థలోకి శాసన మండలిని తీసుకువెళ్తారా అన్నది వేచి చూడక తప్పదు. మిత్రులారా, ఈ వాస్తవ సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి.